సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో వస్తున్నటువంటి ఆదరణ చూసి వారు లేక స్వచ్ఛ మొక్కలు కూడా హత్యాయత్నానికి తెరలేపారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏలూరు కూడా పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? సీఎం వైఎస్ జగన్మోహన్పై జరిగినటువంటి దాన్ని కూడా మరో కోడికత్తి 2.0 అంటూ కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారా? ఇది అత్యంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు కడుపుకి ఏం తింటున్నాడో అర్థం కావట్లేదు. ఇది కోడికత్తి 2.0 అంటున్నాడు. అది 1 ఇంచ్ గ్యాప్ వస్తే కిందకేస్తే కన్ను పోయేది, పోనీ నవరకంతా తగిలితే ప్రాణంకే ముప్పు. అలాంటిది కామన్ సెన్స్ లేకుండా ఇంకే ప్రతీదీ రాజకీయమే, అన్నీ రాజకీయం చేసి చాలా చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్షం మొన్నటి నుంచి చెప్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం వల్ల రాష్ట్ర పరువు పోతుందని. ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడ ఉండకూడదు. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే సానుభూతి కోసం మీ పార్టీ వెంపర్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి అంటున్నారు. అంటే నిజంగా సానుభూతి కోసం ఎలాంటి గ్రామాలు చేస్తారు? ప్రజలు చూస్తుంటే తండోపతండాలుగా ఖాళీ లేకుండా అసలు ఎంత ప్రపంచంలో ప్రజలు వస్తుంటే ప్రజలు లేరంటారు. వారికి ప్రజలు సగం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే సగం ఖాళీగా ఉంటుంది, సగం కుర్చీలే కనపడతాయి. వారికేమో ప్రజాదరణ మాకు ఫుల్గా ఉందని చెప్పుకుంటారు. టీడీపీ పార్టీ అది వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ, అందుకే ఇలాంటి యదవ ప్రేలాపలన్నీ పేలుతున్నారు. ఇంకా చివరి స్టేజ్లో ఉన్నారు. అది ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు టీడీపీ పరిస్థితి అట్లా ఉంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి కానీ మిగతా వాళ్ళు కూడా కొంతమంది చూసి రాత్రి నుండి కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలు కోపోద్రుకులు అవుతున్నారు. ఇట్లాంటి దాడులు చేయడం హేమని చర్యనండి. ఏ విధంగా వస్తారు? అంటే టీడీపీ సంబంధించిన డైరెక్షన్లో జరిగింది అనుకుంటున్నారు. ఏ విధంగా కలపచ్చు? అది ఏదైతే తెలుగుదేశం వారు అఫీషియల్ పేజ్లో కోడికత్తి 2.0 అని పెట్టడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఖండించడం అంటే ద్వంద్వ వైఖరి. ఎంత చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారంటే రెండు మాటలు వాళ్ళే మాట్లాడతారు. అలానే మన షర్మిల గారు చూసుకుంటే ఇది ప్రమాదవశాత్తు జరుగుంటుందని అంటాం. అది చాలా అసలు బాధేస్తుంది. ఒక సొంత సిస్టర్ అయి ఉండి కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి చూడాల్సింది పోయి పూర్తిగా ఇంకా రాజకీయం ఎక్కించేసుకున్నారు ఆవిడ బ్రెయిన్కి. ఇంకా ప్రతిదీ రాజకీయంగానే చూస్తూ దీని గురించి అది ఇంకా బాధగా ఉంది. షర్మిల గారు ఇట్లా మాట్లాడడం ఇంకా బాధ వేస్తుంది. ప్రమాదవశాత్తు అనడం అది చాలా దుర్మార్గం. అది అంత గట్టి బలమైన దెబ్బతేని 3 కుట్లు పడితే మరి దాన్ని అట్లా అనటం అసలు అత్యంత దారుణం. సార్, ప్రత్యేకంగా ఏ విధంగా కోరండి ఎలాంటి దాడులు పాల్పడే వారిపైన ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? రాత్రి జరిగిన ఇన్సిడెంట్లో చూస్తే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టుడిగిపోతుంది. అట్లా ఇలాంటి దాడులు చాలా నీచమైనవి జరగకూడదు. జరిగిన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ జగన్ గారు అభిమానులు చేతికి దొరికితే వాళ్ళకి బడితి పూజ అయిపోద్ది. కానీ ఇలాంటి చర్యలు అసలు జరగకూడదు. వెంటనే పోలీసు వారు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వారు కానివ్వండి, వెంటనే వారు ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రత్యేకంగా టీడీపీకి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ ఉమ్మడి సభలు పెడుతున్నా ప్రజలు రావట్లేదు. అలాంటిది జనం సంబంధించి మేమంతా సిద్ధం సంభవిస్తుంది ఆదరణ చూసి వరవలేక ఇలాంటి కుట్రలకు తెరలేపారంటారు. మనం తాడేపల్లిగూడెం సభ చూసాము. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడే ప్రజలు లేరు అక్కడ. ఆ మొత్తం సభ అంతా ఖాళీ అయిపోయి మొత్తం అంతా వాళ్ళ పరువు పోయింది. ఇంకా వారు ఇంకా ఈర్ష్యా ద్వేషాలతో దానికి ఒక బాధకి లోదైపోయి ఇంకా సైకోస్లా బిహేవ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే మనుగడ కోల్పోతున్నాం, ఇలాంటి దాడులు తెగపడతాం. ఆల్రెడీ మనుగడ కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి ఓడిపోయారంటే కేఏ పాల్ గారు ఇంకా బెటర్ పవన్ కళ్యాణ్ గారి కంటే. ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏది చెప్తారో అది చేయరు. యువత కావాలంటారు, యువరక్తం కావాలంటారు, కానీ ఒక్కరికి కూడా యువకులకు సీట్లు ఇవ్వలేదు. ఆయన ఏమంటారు, నాకు గౌరవప్రదం అంటారు, 21 సీట్లకు పడిపోతారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేయరు, మాట మీద నిలబడరు అని చెప్పి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ఆయన నమ్మకం అంటే మాట తప్పరు మడం తిప్పరు అంటే జగన్మోహన్ రెడ్డి, మాట తప్పుతాడు మడం తిప్పుతాడు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇది తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏజ్ అయిపోయింది, ఏమేమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. ఏవైతే ఎప్పుడు నీచ రాజకీయాలే, ఇంత వయసు వచ్చింది, ఇంత సీనియర్ మోస్ట్ అని చెప్పుకునే వ్యక్తి కూడా, మరి ఒక పార్టీకి అధినేత అని చెప్పుకునే వ్యక్తి కూడా మరి పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో కోడికత్తి 2.0 అని చెప్పి పెట్టించడం, మళ్ళీ ఆయన అఫీషియల్ హ్యాండిల్లో దీన్ని మేము ఖండిస్తున్నాం అని మాట్లాడు, ద్వంద్వ వైఖరి ఇవన్నీ చూస్తుంటే
చాలా బాధగా ఉంది. ఫ్యూచర్ పొలిటీషియన్స్కి ఏమి దిశానిర్దేశం ఇస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళకి ఎప్పుడు రాజకీయాలే. అచ్చెన్నాయుడు గారు అయితే అసలు అలాంటి ఆయన అయితే మరి నిజంగా గడ్డి తింటున్నట్టున్నాడు అచ్చెన్నాయుడు గారు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణం అసలు. పురుషులు కూడా ఎంపీ అభ్యర్థి కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక టీడీపీకి సంబంధించి కానీ ప్రతిపక్షాలు కానీ చూస్తే జరిగినటువంటి హేమైనటువంటి ఖండించకపోగా విమర్శలు చేయడానికి కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. టీడీపీ కూడా వెంటిలేటర్పై ఉందని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఘటనకు జరిగినటువంటి దాడికి పాల్పడిన వారిపైగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.